లేవడమే మీకు పొద్దున్నే పళ్ళ పుల్లలే ఇస్తారు పళ్ళు తొమ్ముకోవడానికి. ఆ తర్వాత ముక్కు 2 రంధ్రాలలో మనం డ్రాప్స్ వేసుకోవడం వల్ల ముక్కుల్లో ఉన్నటువంటి వ్యర్థం అంతా బయటికి వెళ్ళి మన రెస్పిరేషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఇస్తాము, దాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించడం, దీన్నే గండూషం అని కూడా అంటారు. ఇది అయిపోయిన తర్వాత కాటుక, కళ్ళకి కాటుక రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల కళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి. మనమే విరేచనాలు అవ్వడానికి మందిస్తాము. దాని వల్ల మీకు ఒక 3 to 4 టైమ్స్ మామూలుగానే మోషన్స్ అవుతాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాగా ఆకలేస్తూ ఉంటది, అప్పుడు మీకు మిల్లెట్స్ తో చేసిన గంజి ఇస్తారు. ఆ గంజి తాగిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకుంటారు. ఆ రెస్ట్ అయిపోయిన తర్వాత 3 o'clock కి మడ్ బాత్ చేపిస్తాం. ఆ తర్వాత 4 o'clock కి ఆర్గానిక్ మిల్లెట్స్ తో చేసినటువంటి చిన్న స్నాక్ ఉంటుంది. తర్వాత 6 o'clock కి మళ్ళీ ఒక ½ an hour మెడిటేషన్, మళ్ళీ 7:30 కి ఆర్గానిక్ ఫుడ్ తో చేసినటువంటి కిచిడి ఉంటుంది. ఇలా ఈ 48 hours మీకు సాత్విక ఆహారం, అంటే ఎటువంటి మిర్చి, మసాలా, ఆయిల్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్ మైల్డ్ డైట్ ఇస్తారు. అండ్ ఈ 2 days మిమ్మల్ని ప్రకృతికి దగ్గరగా ఉంచి ఆ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఎప్పటి నుండో మీ బాడీలో పెరిగిపోయినటువంటి వ్యర్థాలు చాలా బాగా ఎలిమినేట్ అవుతాయి. సో మీరు ఈ సమ్మర్ లో వెకేషన్ ఎలాగూ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా ఈ 2 days మీ హెల్త్ కోసం ప్లాన్ చేసుకోండి. మీకు చాలా చాలా హెల్దీగా అనిపిస్తుంది అండ్ ఇంతకు ముందు కన్నా మీరు ఎనర్జెటిక్ గా అండ్ కొత్తగా ఫీల్ అవుతారు.